తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము పండుగ త్రిత్వ ఆదివారము. ఈరోజు త్రిత్వ ఆదివారము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క పండుగ. పరిశుద్ధ గ్రంథంలో ఎలోహిం, ఎలోహి, ఎల్ అనే యొక్క పదాలు సుమారుగా 2750 వ్రాయబడి ఉన్నవి. ఈ పదములోని యొక్క భావం ఏమిటి అంటే దేవుని బహువచనములతో చూపిస్తూ ఉన్నది. మరి ఏ విధంగా బహువచనముతో చూపిస్తూ ఉన్నది? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రిత్వము ముగ్గురు మరి ఒకరే కాకోకుండా రెండో యొక్క వ్యక్తి ఉన్నప్పుడు మనం ఏమని పలుకుతాము అంటే మేము లేక మనము అని పలుకుతాం. మరి ఈరోజు వాక్య అంశ భాగం ఏమిటి అంటే ఈ త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒకరే, కానీ ఈ ముగ్గురు కూడా కొన్ని సందర్భాలలో వేరువేరుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. మొదటిగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న యొక్క త్రిత్వమును చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్న యొక్క త్రిత్వము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే ఇలా వ్రాయబడి ఉన్నది, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూడండి, చాలండి, నరులను చేయదము. ఇక్కడ ఒక మాట చూడండి, అక్కడ నరులను చేయుదము, చేస్తాను అనుకోకుండా చేయుదము అని బహువచనము మనకి కనిపిస్తూ ఉంది. ఇంకా మిగిలిన చోట్ల అక్కడక్కడ చూస్తే ఏకవచనముతో దేవుడు తనను తెలియపరుస్తూ ఉన్నారు. ఎక్కడంటే నిర్గమకాండంలో మోషేతో దేవుడు పలుకుతూ బహువచనము కాకోకుండా ఏకవచనముతో పలుకుతూ ఉన్నారు. నిర్గమకాండము 11వ అధ్యాయము 9వ వచనమును ఒకసారి చూస్తే, అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో చూడండి, అక్కడ నా మహస్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాను. ఇక్కడ నా అంటే ఏకవచనము మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ తానుగా ఏకవచనములో ప్రస్తావించుకోవటం అనేది మనము గమనించాలి. మన తెలుగు భాషలో అయితే రాజులు కానీ పెద్దవారు కానీ అలాగే గౌరవనీయులు పెద్దవారు ఇంకా వేరే ఉన్నత స్థానంలో ఉన్న వారిని మరి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా గౌరవార్థంగా మనము తెలియపరుస్తాము అంటే అయ్యగారు, తమరు, మీరు అంటారు కదా. పెద్దవారిని అయ్యగారు, తమరు, మీరు, అంతే తప్ప నీవు అని అన్నాం లేదా నీకు అని అన్నాం. కానీ ఇక్కడ బహువచనము ఒక్కొక్క సందర్భాలలో ఈ త్రిత్వములో బహువచనము చూస్తున్నాము, ఏకవచనము కూడా చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల పాత నిబంధన గ్రంథంలో బహువచనములు వాడబడి ఉన్నవి. అవి ఏమిటి అంటే మనము అని ఉంది. ఈ మనము ఎవరు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మా అని ఉంది, ఈ మా కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మే. మన అని కూడా ఉంది, ఈ మన అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మే. కొన్ని చోట్ల దైవజనులు మరియు ప్రవక్తలైన వారు దేవుని ఏకవచనముతో సంబోధించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. వారు ఏ విధంగా ఏకవచనముతో దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నారు, మరి అంత దగ్గర సంబంధం ఏ విధంగా కలిగి ఉన్నారు వారు అని అంటే దేవునితో వారు చాలా మరి క్లోజ్గాను దగ్గరగా ఉండి సంభాషించిన యొక్క కొన్ని సందర్భాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏకవచనంలో పలికిన వారు చూస్తే మొదటిగా మోషే ఉన్నాడు. మోషే దేవుని ఏకవచనముతో పలుకుతూ ఉన్నాడు. నిర్గమకాండము 34, 8, 9 వచనాల్లో మోషే దేవుని ఏమంటున్నాడో చూడండి. అందుకు మోషే త్వరపడి
నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల. చూడండి అక్కడ ఏమంటున్నాడు? నీకు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. అంటే ఇజ్రాయేల్ యొక్క ప్రజలతో పాటు దేవుని రమ్మని మోషే అడుగుతూ ఉన్నాడు. ఎందుచేతనంటే దేవుడు చేసిన యొక్క అద్భుత కార్యములు, ఆయన యొక్క ప్రతాపమును ఎరిగిన యొక్క మోషే దేవుని బ్రతిమలాడుతూ ఏకవచనముతో నీవు మాతో పాటు రా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ నీవు, నీతో అని ఏకవచనము మనకి కనిపిస్తూ ఉంది. మోషే కాకుండా ఇంకా మిగిలిన ప్రవక్తలు, రాజులు అయిన వారు ఏకవచనముతో పాత నిబంధన గ్రంథంలో దేవుని సంబోధించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే దావీదు రాజు చూడండి, కీర్తన గ్రంథము 10:12లో దావీదు దేవుని ఏ విధంగా సంబోధిస్తున్నాడో చూడండి. యెహోవా లెమ్ము, దేవ బాధపడు వారిని మరువక, చూడండి అక్కడ నీ చెయ్యి ఎత్తుము అంటున్నాడు దావీదు. నీ అన్నాడు. ఇక్కడ నీ అంటే ఏకవచనమే. అలాగే నెహమ్యా పలికిన యొక్క మాటలో చూస్తే నెహమ్యా గ్రంథంలో 1:5లో నెహమ్యా ఏమంటున్నాడు అంటే, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి, ఇక్కడ నిన్ను అనే ఏకవచనం వాడుతూ ఉన్నాడు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అని నెహమ్యా పలుకుతూ ఉన్నాడు. అలాగే యోబు కూడా దేవుని ఏకవచనంతో పలికాడు. యోబు గ్రంథం 42లో మనం చూస్తాం. యోబు ఏమంటున్నాడు అంటే, అప్పుడు యోబు యెహోవాతో ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేనెప్పుడు తెలుసుకుంటేని. యోబు చూసారండి ఏమంటున్నాడో? దేవుని నీవు అంటున్నాడు. మనం కూడా అంటాం కదా, నీవు అంటామా? అంటాం కదా. పాత నిబంధన గ్రంథంలో చాలామంది దేవుణ్ణి నీవు, నీతో అని పలకటం అనేది చూస్తున్నాం. అలాగే ఇర్మియా కూడా పలికాడు. అలాగే దానియేలు కూడా పలికాడు. స్వయంగా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు కూడా తండ్రిని నీవు అని సంబోధిస్తూ ఉన్నారు. చూడండి అక్కడ చూస్తే మత్తయి సువార్త 6:9 యేసు క్రీస్తు ప్రభువారు తండ్రిని నీవు అని పలుకుతూ ఉన్నారు. పరలోకమందున్న మా తండ్రి, తర్వాత ఏంటి? నీ నామము, నీ నామము, నీ అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరిని? తండ్రిని. తర్వాత చూడండి, నీ రాజ్యము వచ్చునుగాక, మళ్ళా నీ అంటున్నారు. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ప్రవక్తలే కాదు, స్వయంగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే తండ్రిని ఏకవచనముతో నీ అని సంబోధిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పాత నిబంధనలో మనము చూసిన దానిని బట్టి మనకి ఏమి అర్థమైనది అంటే, మనం నేర్చుకున్న యొక్క విషయము ఇప్పటి వరకు ఏమిటి అంటే, దేవుడు తనను తానుగా ఏమని సంబోధించుకుంటున్నారు, ప్రత్యక్షపరుచుకుంటున్నారు అంటే, నా, నేను, నా మరియు నేను అనే ఏకవచనంతో దేవుడు సంబోధిస్తూ ఉన్నారు. అలాగే ఆయన ప్రవక్తలందరూ కూడా, ఎవరైతే మనం చెప్పుకున్నామో ప్రవక్తలు, ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని తండ్రిని నీవు, నీ అని ఏకవచనంతో పలికారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రిని ఏమని పలుకుతూ ఉన్నారు అంటే ఏకవచనంతో నీ అని పలికారు కదా. అయినప్పటికీ కూడా మనం అక్కడక్కడ కొన్ని సందర్భాలలో బహువచనాలు కూడా మనము చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో త్రిత్వము ఉన్నది. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా త్రిత్వమును చూద్దాం. ఇంతవరకు మనము పాత నిబంధన గ్రంథంలో త్రిత్వమును చూసాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను చూసాం. క్రొత్త నిబంధనలో కూడా మరి త్రిత్వమును చూస్తే ఇక్కడ మొట్టమొదటిసారిగా ముందు రాయబడిన యొక్క
మార్కు సువార్తలో మనకి కనిపిస్తూ ఉంది. మరి ఈ మార్కు సువార్తలో ఏ విధంగా త్రిత్వము అనేది మనకి కనిపిస్తూ ఉన్నదో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము చూస్తే 1 నుండి 8 వరకు ఇక్కడ ఏమని ఉందంటే, ఒక మనుషుడు అన్నాడు. చూడండి, ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ద్రాక్ష తోటని నాటాడు, దాని చుట్టూ కంచి వేశాడు. పైగా ఆ ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము వెళ్ళాడు. వెళ్ళి కొంతకాలమైన తర్వాత మరలా తిరిగి వచ్చిన తర్వాత తను ఏదైతే ఆ ద్రాక్ష తోటని ఇచ్చాడో దానికి ప్రతిఫలంగా మరి కొంత భాగము తీసుకోవాలి. కాబట్టి మరి ఆ మనుషుడు వచ్చిన తర్వాత స్వయంగా తను వెళ్ళకోకుండా ఏం చేశాడు అంటే, ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపించాడు. ఆ దాసుని పంపించినప్పుడు వారు ఏం చేశారు, వాడిని పట్టుకుని కొట్టి గాయపరిచారు. చేతులతో కొట్టి వాడిని పంపించారు. వట్టి చేతులతో, వాడికి ఏమి ఇవ్వలా, కొట్టి పంపించేశారు. మళ్ళీ ఈ మనుషుడు ఏం చేశాడంటే ఇంకొక దాసుని పంపిస్తారు. ఆ దాసుని పంపించినప్పుడు వారు ఏం చేస్తారు అంటే, వాడి యొక్క తలగాయములు చేసి అవమానపరిచి వాడిని పంపించి వేస్తారు. ఆ తర్వాత మరి ఒకరిని పంపిస్తాడు. మూడో వాడిని పంపించినప్పుడు ఆ మూడో వాడిని ఈసారి ఏం చేస్తారంటే వాళ్ళు చంపేస్తారు. అయినా సరే ఈ మనుషుడు మళ్ళా కొంతమందిని పంపిస్తాడు. అలా కొందరిని పంపించిన వారిని వారు చంపేశారు. చివరిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ మనుషుని యొక్క కుమారుడే. ఆ మనుషుని యొక్క కుమారుని పంపించినప్పుడు వారు ఏమనుకుంటున్నారు, ఆ మనుషుడు ఏమనుకున్నాడంటే, ఇతను నా ఒక వారసుడు కాబట్టి ఇతనికి ఇస్తారు అని భావించాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇదిగో ఆ మనుషుని యొక్క వారసుడు వస్తూ ఉన్నాడు, మరి అతన్ని మనము చంపివేసినట్టయితే ఈ సమస్తము కూడా మనదే అవుతుంది అని చెప్పి వారు ఆ యొక్క కుమారుణ్ణి ఏం చేస్తారంటే చంపి ఆ ద్రాక్ష తోట అవతల పడవేస్తారు. ఇక్కడ చూస్తే ఈ యజమానుడు ఎవరు అని అంటే దేవుడు. ఈ యజమానుడు ఎవరు? దేవుడు. మరి పంపించిన యొక్క ఎవరైతే దాసులు ఉన్నారో, సేవకులు ఉన్నారో, మరి ఆ పనివారు ఎవరైతే ఉన్నారో వారును, మరియు ఆ మనుషుడు పంపించిన యొక్క కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాత్రలో ఉన్నట్టుగా పోషించినట్టుగా, ఆ పాత్రను పోషించినట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుచుకుంటూ ఉన్నారు. మరి ఎందుకు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు అంటే, దేవుని యొక్క తండ్రికి కలిగిన సమస్తమును తన యొక్క కుమారునిదే. ఆ తండ్రి నుంచి వచ్చిన యొక్క అధికారము ఎవరిది అంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిదే అని ఇక్కడ తనకు తానుగా యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరుచుకుంటూ ఉన్నారు, ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు. ఎందుచేతనంటే తండ్రి తర్వాత కుమారుడు వారసుడు కాబట్టి. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం ప్రకారం చూస్తే అక్కడ ఏమని ఉందంటే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతూ ఉన్నారు. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడను కుమారుణ్ణి ఎరుగరు. చూసారండి, డైరెక్ట్గా మనము ప్రభువా అని అనలేమంట. ముందు మనం ఎవరిని ఎరగాలి? తండ్రిని ఎరగాలి అంటున్నారు. అలాగే కుమారుడు కాక కుమారుడు ఎవరిని ఆయనను బయలుపరచుకుని ఉద్దేశించనో వాడు కాకయో మరి ఎవడనో తండ్రిని ఎరగడు. అంటే ఇద్దరి మధ్య వ్యత్యాసం లేదు. తండ్రి కుమారుడు ఇద్దరూ కూడా ఒకటిగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. తండ్రి వేరే, కుమారుడు వేరే కాదు. ఇక్కడ తండ్రి మరియు కుమారుడు కూడా ఒకటే. అదేవిధంగా మత్తయి సువార్తలోనే ఇంకొక సందర్భం మీకు తెలియపరుస్తూ ఉన్నా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే, అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను, అయినా మీరేం చేస్తున్నారు అంటున్నారంటే ఇక్కడ ప్రభువారు వారిని మీరు చంపివేయుదురు,
కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టుదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠముకును దేవాలయముకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరయ రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. అంతేకాకుండా మళ్ళా ప్రభువారు ఏమంటున్నారో చూడండి. ఇక్కడ యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోయిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకి ఏం తెలియపరుస్తున్నారు అంటే, తండ్రి కుమారుని యొక్క సంబంధం వేరు కాదు, ఇద్దరూ ఒకటే అని ఈ భాగంలో మనకి తెలియపరుస్తూ ఉన్నారు. యేసు తానుగా ఇక్కడ ఏమని బయలుపరుచుకుంటున్నారు అంటే, నేను నా తండ్రి యొక్క కుమారుని, నేను వచ్చి ఈ యొక్క యెరూషలేము ప్రజలను, యెరూషలేము యొక్క ఇజ్రాయేల్ యొక్క ప్రజలను, మరి కోడి తన పిల్లలను తన రెక్కల చోటని ఏ విధంగా భద్రపరుచుకుంటుందో అదే విధంగా నేను కూడా నా యొక్క పిల్లలను నేను భద్రపరుచుకుంటా అని చెప్పి ఇక్కడ తనకు తానుగా బయలుపరుస్తూ ఉన్నారు. తండ్రి కుమారుడు వేరు కాకోకుండా ఇక్కడ మరి ఎవరు అంటే అద్వితీయ దేవుడు. ఈ ఇద్దరిని కలిపి ఏమని పిలుస్తామంటే అద్వితీయ దేవుడు. ఇంకా మూడో యొక్క వ్యక్తి కూడా ఉన్నారు. ఆ మూడో యొక్క వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. ఆ మూడో యొక్క వ్యక్తి ఎవరని? పరిశుద్ధాత్మ తండ్రి. ఈ ముగ్గురిని కలిపి మనం ఏమని పిలుస్తున్నాం? త్రిత్వము అంటున్నాం. అలాగే ఈ ముగ్గురిని కలిపి అద్వితీయ దేవుడు అని పిలవాలి. ఎందుకు అని అంటే, తన యొక్క కార్యకలాపాలలో ఏవైతే దేవుడు చేసిన యొక్క మహస్కార్యములు ఉన్నాయో తను విమోచించుటలోనూ కూడా అద్వితీయుడే. అదేవిధంగా తండ్రి నుండి క్రీస్తు పొందిన యొక్క అధికారంలో కూడా తన కుమారుని యొక్క పాత్రలో పోషించడం కూడా అద్వితీయుడే. అందుచేత తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ త్రిత్వం ఏదైతే ఉన్నదో ముగ్గురిని కూడా కలిపి ఏమని పిలుస్తాము అంటే అద్వితీయ దేవుడు అని పిలుస్తాం. ఇప్పుడు మనము పాత నిబంధన గ్రంథంలో తండ్రిని గురించి కొన్ని మాటలు విన్నాము. క్రొత్త నిబంధన గ్రంథంలో కుమారుని గురించి కొన్ని మాటలు విన్నాం. ఇప్పుడు ఈ త్రిత్వము అనే యొక్క అంశమును తెలుసుకుందాం. ఈ త్రిత్వము అనే అంశం ఏమిటి అని అంటే, ఇక్కడ చాలామంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు అనుకుంటున్నారు. కానీ ముగ్గురు కాదు, ఏకత్వము కలిగి ముగ్గురు కలిపి ఒకటే, అదే త్రిత్వము అని పిలువబడుతూ ఉంది. మరి ఏ విధంగా త్రిత్వము మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు అంటే చూడండి. అక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనకి త్రిత్వము కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూసెను. దేవుని యొక్క ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూసెను. తన మీద కంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి మీదకి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ మాటల్లో త్రిత్వము అన్నది ఎలా ఉంది చూడండి. ప్రభువారి తండ్రి ఏమంటున్నారు చూడండి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నారు. ఆ మాటలు పలికింది ఎవరు ఇక్కడ? తండ్రి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసము పొంది ఆ నది ఒడ్డు పైకి వచ్చిన అప్పుడు చూడండి, ఇదిగో ఆకాశమును తెరవబడెను. దేవుని యొక్క ఆత్మ ఎలా వచ్చిందంట? పావురము వలె వచ్చెను. ఈ దేవుని యొక్క ఆత్మ పావురం వలె వచ్చడం అంటే ఇక్కడ ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ తండ్రి వచ్చారు. పావురము రూపంలో ఎవరు వచ్చారండి? పరిశుద్ధాత్మ తండ్రి వచ్చారు. ఇక్కడ కుమారుడు
ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బాప్తిస్ము తీసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఈ వచనాల్లో మనకి కనిపిస్తూ ఉన్నారు. త్రిత్వము, ముగ్గురు ఒకటే, వేరు వేరు కాదు. పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు మనము అన్నీ కూడా జాగ్రత్తగా చదివినా సరే దేవుని యొక్క సుగుణాలు, లక్షణాలు మనకి ఏ విధంగా తెలియపరుస్తూ ఉన్నవి అంటే త్రిత్వము, ముగ్గురు ఒకటే. త్రిత్వము అని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా రాయబడలేదు, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని రాయబడి ఉన్నది. ఈ ముగ్గురు కూడా ఏకత్వము కలిగి ఉన్నారు. అందుకే ఇంకొక సందర్భం మీకు తెలియపరుస్తూ ఉన్నా. లోకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చూడండి. అక్కడ ఒక సన్నివేశం ఉంది. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, ఈ వాక్యం ఎప్పుడు చదువుకుంటాం మనం? క్రిస్మస్ సందర్భంలో కదా. ఇక్కడ దూత వచ్చి ఏం పలుకుతుందో చూడండి. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. ముగ్గురులో ఒక వ్యక్తి ఇక్కడ మనకు తెలియపరుచున్నారు. త్రిత్వంలో ఒక వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడు. తర్వాత చూడండి, సర్వోన్నతుని శక్తి. ఈ సర్వోన్నతుడు ఎవరు అంటే తండ్రి. సర్వోన్నతుడు ఎవరండి? తండ్రి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు. ఇక్కడ పుట్టబోవు శిశువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. త్రిత్వము మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అలాగే మత్తయి సువార్త 28:19లో చూస్తే, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతూ ఉన్నారు, కాబట్టి మీరు వెళ్ళి, ఎవరితో చెప్తున్నారు? శిష్యులతో చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునుగా చేయుడి. తర్వాత ఏం పలుకుతున్నారో చూడండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసము ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులకు తెలియపరిచిన యొక్క మాట. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ త్రిత్వము అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఈ త్రిత్వములో అద్వితీయ దేవుడు ఒకరే. అందుకే అపోస్తుడైన పౌలు గారు కూడా తాను రాసిన యొక్క లేఖనాల్లో చూస్తే, పత్రికల్లో చూస్తే, అవి ఇప్పటికీ కూడా మనము ఉపయోగిస్తూ ఉన్నాం. చివరిలో మనం ముగింపులో పలుకుతూ ఉంటాం. ఏమని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండునుగాక అంటున్నాం కదా. చూడండి, అక్కడ అపోస్తుడైన పౌలు గారు 2వ కొరింథీలో పలికిన మాట ఏమంటున్నారు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండునుగాక అన్నారు. ఇక్కడ కూడా మనకి ఏం కనిపిస్తున్నారు? త్రిత్వము, ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కనిపిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు వేరు వేరు కాదు, ముగ్గురు కూడా ఒకటే. ఆయనే అద్వితీయ దేవుడు. ఈ ముగ్గురు కలిపి ఒకటే అద్వితీయ దేవుడు. మరి ఈ ముగ్గురు భిన్నమైన వ్యక్తులుగా కూడా మనము అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ముందుగా చూస్తే ఈ అద్వితీయ దేవుడు బహు వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. ఆ బహు వ్యక్తులు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముందుగా తండ్రిని చూద్దాం. తండ్రిని చూస్తే లేఖనాల ప్రకారం, దేవుని యొక్క వాక్యానుసారముగా చూస్తే దేవుని తండ్రిగాను మరియు కుమారునిగా వేరువేరుగా మనము ఇక్కడ కొన్ని సందర్భాలలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఇలా అంటున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నారంటే, అట్లయితే రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇక్కడ చూడండి, ప్రభువారు ఆయన కుమారుని స్థానంలో ఉన్నారు. ఎవరి గురించి పలుకుతున్నారు? తండ్రి గురించి పలుకుతున్నారు. రహస్యమందు నీ తండ్రి చూస్తూ నీకు ప్రతిఫలమిచ్చును అని లేఖనం ప్రకారం చూస్తే, అదే విధముగా మనకి ఇక్కడ కుమారుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ కుమారుడు ఏ విధంగా కనిపిస్తున్నాడు అంటే చూడండి, అక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ తర్వాత 14వ వచనం చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వ్యక్తి ఎవరు అంటే కుమారుడు. ఆ కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. చూసారండి, అలాగా మనము తండ్రిని చూస్తూ ఉన్నాం, కుమారుణ్ణి చూస్తున్నాం. మూడో యొక్క వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన ఎవరండి? పరిశుద్ధాత్ముడు. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే మనకి పరిశుద్ధాత్మ తండ్రి గురించి ఇక్కడ కొన్ని మాటలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు పేతురు అననీయ 6-7 ఆ భూమిని ఇంతకే అమ్మితురా? చెప్పాను చాలండి. ఇక్కడ పేతురు గారు ఎవరి గురించి పలుకుతూ ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ తండ్రి గురించి. అంటే మనం చేసే యొక్క ప్రతి ఒక్క పని కూడా ఎవరు చూస్తారంటే పరిశుద్ధాత్ముడు చూస్తాడు. మనము సాటుగా చేసే, రహస్యంగా చేసేవి కూడా అబద్ధం ఆడిన. ఇక్కడ అననీయ మరియు తన యొక్క భార్య కూడా ఏం చేశారు అంటే ఆ పొలము ఎంతైతే కొన్నారో అది దాచిపెట్టుకున్నారు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా దాచిపెట్టుకున్నారు. అలాగే వారి యొక్క హృదయంలో ఎవరు ప్రవేశించాడు అంటే సాతానుడు ప్రవేశించాడు. అందుచేత పేతురు గారు వీళ్ళతో ఏమని పలుకుతున్నారు అంటే మీరు దేవునితో అబద్ధం ఆడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఎవరు చూస్తున్నారు అంటున్నారు అంటే పరిశుద్ధాత్మ తండ్రి చూస్తున్నారు. అందుచేత మీరు దేవుని యందు మోసకరముగా చేస్తూ ఉన్నారు అని చెప్పి పేతురు గారు ఎవరి గురించి మాట్లాడి ఉన్నారు ఇక్కడ అంటే పరిశుద్ధాత్మ తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి గురించి ఇంకొక సందర్భం చూద్దాం. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే మనకి ఏమని ఉందంటే నేను తండ్రిని వేడుకొందును. ఈ మాటలు పలికింది ఎవరు? ఈ మాటలు పలికింది ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే. 16వ వచనంలో అంటున్నారు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఆదరణకర్త ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్ముడు. అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించదను. 17వ వచనం చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఆయన ఎవరిక్కడ? పరిశుద్ధాత్ముడు తన శిష్యులతో ఉంటారంట. కుమారుడు చెప్తూ ఉన్నారు మీలో ఉండును ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి పరిశుద్ధాత్ముడు కనిపిస్తూ ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు చూడండి, తండ్రి ఎవరు? దేవుడు. తండ్రి ఎవరు? దేవుడు. కుమారుడు ఎవరు? దేవుడు. కుమారుడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురిని కలిపితే దేవుడే. ఏకత్వము ఒకటే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కాదు. అలాగే కుమారుడు తండ్రి, పరిశుద్ధాత్ముడు కాదు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి మరియు కుమారుడు కాదు. ఎందుచేతనంటే ఈ ముగ్గురిని కలిపి ఏమని పిలుస్తున్నాము అంటే అద్వితీయ దేవుడు. సింగిల్ అనవడం ఒకటే, అద్వితీయ దేవుడు. కానీ ఈ ముగ్గురి కలిగిన యొక్క ఏవైతే లక్షణాలు ఉన్నాయో, ఈ ఏకత్వం కలిగి ఉన్నాయో, ఈ ముగ్గురిని కలిపి మనం ఏం పలుకుతున్నాము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన దేవా అంటాం, కానీ దేవుళ్ళా అనం.
ముగ్గురిని కలిపి చివరిలో ఏకవచనము ఏమంటున్నామంటే దేవా అంటున్నాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఈ ముగ్గురిని కలిపి ఏమని పిలుస్తున్నాము అంటే అద్వితీయ దేవుడు. చివరిగా మీకు ఇంకొక మాట చెప్పి ముగించబోతూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఈ మాటలు పలికింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మరి చూడండి ఇక్కడ మనకి కలిపి ముగ్గురిలో కేవలం ఒకరినే పట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళమంట? పరలోక రాజ్యానికి వెళ్ళం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచినా సరే నా తండ్రి చిత్తము లేకోకుండా మీరు పరలోక రాజ్యంలోనికి రాలేరు. అంటే ఈ ముగ్గురి యొక్క పర్మిషన్ అనేది కావాలి. తండ్రి పర్మిషన్ కావాలి, కుమారుడి యొక్క పర్మిషన్ కావాలి, పరిశుద్ధాత్మ యొక్క పర్మిషను కావాలి. అందుచేతనే ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఏమని ఉందంటే, సమస్తమును నా తండ్రి చేత నాకప్పగించబడి ఉన్నది కనుక తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడు గాకయు కుమారుడికి ఎవడికి ఆయన బయలుపరచను ఉద్దేశించిన వాడు గాకయు మరి ఎవడను తండ్రిని ఎరుగడు. అంటే ఇక్కడ వేరు వేరు కాదు అని మనకి దేవుని యొక్క వాక్యము పలుకుచూ అన్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా ఒకటే. ఇంకొక మాట కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. తండ్రి కుమారుని గురించి చేసిన యొక్క సంభాషణ చూడండి. ఆ తండ్రి కుమారుని గురించి చేసిన యొక్క సంభాషణ అది ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసము పొందినప్పుడు ఆకాశము నుండి పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చిందండి? పౌరము రూపంలో వచ్చినప్పుడు, అలాగే ఆకాశము నుండి ఒక పెద్ద స్వరము, శబ్దము ఏమని పలుకుతుంది? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను అని ఆ తండ్రి కుమారుని గురించి పలుకుతూ ఉన్నారు. ఇంకా మూడో యొక్క వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. మరి ఈ పరిశుద్ధాత్మ గురించి కుమారుని యొక్క వాక్యాలు ఏమిటి, కుమారుని యొక్క మాటలు ఏమిటి అని అంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఏమని ఉందంటే, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని పోయెను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో ఎవరి గురించి పలుకుతూ ఉన్నారు? ఆ కుమారుడు అంటే పరిశుద్ధాత్ముడు గురించి పలుకుతూ ఉన్నాడు. అందుచేత తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వేరు వేరు వ్యక్తులైనప్పటికీ కూడా ఏకత్వము కలిగి ఉన్నారు, ఒకే దేవునిగా కలిగి ఉన్నారు అని చెప్పి మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నారు. ఆ ఏకత్వమే అద్వితీయ దేవుడు లేదా దైవ త్రిత్వము. అద్వితీయ దేవుడు లేదా దైవ త్రిత్వము. ఆయనే ఏకత్వము కలిగిన యొక్క దేవుడు కనుక ఈ ముగ్గురు వేరు వేరు కాదు, ముగ్గురు కూడా ఒకటే, ఒకే ఒక దేవుడు. అదే ఈరోజు మనము జరుపుకుంటున్న యొక్క పండగ ఏమిటి అంటే దైవత్రిత్వ పండుగ. దైవత్రిత్వ పండుగ ఆదివారము. దైవత్రిత్వ పండుగ ఏ రోజున వస్తుందండి? ఆదివారము వస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క పండుగ కనుక మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వందనములు నాయన, స్తుతులు, స్తోత్రములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన దేవ, త్రిత్వమైన దేవా నీకు వందనములు. ఇప్పటి వరకు నీవు మాతో మాట్లాడిన యొక్క మాటలను మేము గ్రహించి ఉన్నాము తండ్రి. మరి మా హృదయంలో మేము పొందుపరుచుకొని ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆనాడు నీవు పలికిన యొక్క మాట, ఆదరణకర్తను నేను మీతో పంపిస్తున్నాను అని శిష్యులతో ఏ విధంగా పంపిన దేవా, మరి మాతో కూడా నాయన ఆదరణకర్తను ఉంచి తండ్రి
మమ్మలను తండ్రినైనా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.